ఈరోజు ఎటు చూసినా డయాలసిస్ పేషెంట్స్ పెరిగిపోతున్నారు. వారి బాధ అంతా ఇంత కాదు. కిడ్నీలు మానవ శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేయడం, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం, శరీరంలో నీటి సమతుల్యతను నియంత్రించడం వంటి కీలక పనులు నిర్వహిస్తాయి. మీ కిడ్నీని నాశనం చేసే ఈ 7 అలవాట్లు మీలో ఉంటే మీకు తెలియకుండానే మీ కిడ్నీలు డ్యామేజ్ అవుతూ ఉంటాయి. కిడ్నీలని పాడు చేసే 7 అలవాట్లు. 1. అధిక ఉప్పు తీసుకోవడం. ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరిగి కిడ్నీలపై ఒత్తిడి పడుతుంది. రోజుకు 5 నుండి 6 గ్రాముల కంటే తక్కువ ఉప్పు తీసుకోండి. ప్రాసెస్డ్ ఫుడ్స్, చిప్స్, పికిల్స్ వంటివి తగ్గించండి. ఇక 2. అధిక చక్కెర తీసుకోవడం. ఎక్కువ చక్కెర డయాబెటీస్కు దారితీస్తుంది. ఇది కిడ్నీ వ్యాధులకు కారణమవుతుంది. స్వీట్స్, సోడా, షుగర్ డ్రింక్స్ తగ్గించి సహజమైన తీపి పదార్థాలు అంటే పండ్లు తీసుకోండి. ఇక 3. పెయిన్ కిల్లర్స్ అతిగా వాడడం. కొంతమంది చిన్న చిన్న నొప్పులకే పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతుంటారు. నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లాంటి ఆస్పిరిన్ వంటి మందులను అతిగా వాడితే కిడ్నీలు దెబ్బతింటాయి. డాక్టర్ సలహా లేకుండా పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకండి. న్యాచురల్గా నొప్పి నివారణ పద్ధతులను ఫాలో అవ్వండి. ఇక 4. ధూమపానం మరియు మద్యపానం. ధూమపానం, మద్యపానం కిడ్నీలలో రక్త ప్రసరణను దెబ్బతీస్తాయి మరియు కిడ్నీ ఫంక్షన్ను బలహీనం చేస్తాయి. ధూమపానం, మద్యపానం పూర్తిగా మానండి. ఇక 5. తక్కువ నీరు తాగడం. తగినంత నీరు తాగకపోతే కిడ్నీలు వ్యర్థాలను ఫిల్టర్ చేయలేవు. కిడ్నీ స్టోన్స్ ఏర్పడే అవకాశం పెరుగుతుంది. డాక్టర్ సలహా ప్రకారం రోజుకు 3 నుండి 4 లీటర్లు నీరు తాగండి. వాతావరణం, శారీరక శ్రమ ఆధారంగా నీటి మోతాదును అడ్జస్ట్ చేసుకుంటూ తాగండి. ఇక 6. తక్కువగా నిద్రపోవటం. నిద్ర సరిగా లేకపోతే మీ కిడ్నీ ఫంక్షన్ సరిగా జరగదు, ఎఫెక్ట్ పడుతుంది. అంతేకాదు ఇంకా యూరిన్ వస్తే ఆపి ఉంచడం లాంటివి చేయకండి. చాలా మంది యూరిన్ వచ్చినప్పుడు చాలాసేపు ఆపుకొని ఉంటారు. దీనివల్ల కిడ్నీల పైన ఎఫెక్ట్ పడుతుంది. ఇక 7. అధిక ప్రోటీన్ ఆహారం. ఎక్కువ ప్రోటీన్ అంటే మాంసము, సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలపై ఒత్తిడి పడి వ్యర్థాల ఫిల్టరింగ్ కష్టమవుతుంది. కాబట్టి సమతుల్య ఆహారం తీసుకోండి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు డయటిషియన్ సలహా తీసుకొని వారి యొక్క ఫుడ్ని ముందుకు కొనసాగించాలి.